అందరికీ నమస్కారం అండి. శ్రీమణిలోకి స్వాగతం సుస్వాగతం. గురువారం 5వ రామదేవుని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి. అయితే రామదేవుని పూజ చేసుకుని నాగంపట్టుది కాశీకి వెళ్ళాలనుకున్నప్పుడు నారద మహర్షి వ్యాస మహర్షి రామాయణం గురించి చెప్పి రామదేవుని పూజ చేసుకోమని చెప్పారు కదండి. అప్పుడు నాగంపట్టు ఆగిపోయాడు కదా, రామ పూజలు చేసుకుని అప్పుడు అష్టైశ్వర్యాలతో ఉన్నా కానీ అతనికి కాశీకి వెళ్ళాలన్న ఆశ అయితే ఉంది. అయితే ఆశ కొద్దీ కాశీకి వెళ్తానని కొడుకైన నాగంపట్టుకి చెప్పి మీరు రామదేవుని పూజ చేసుకోండి అని చెప్పి తనైతే కాశీకి వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత నాగంపట్టు అదే వాళ్ళ అమ్మ కథందో తర్వాత వచ్చిన ఐశ్వర్యం అంతా పోతే తర్వాత నారాయణ భట్టు అలా కాదని చెప్పి చెల్లిని ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేయమంటే తీసుకెళ్ళి వరుణ్ణి వాకప్ చేసి అలా అయితే ఒక వరుడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. చేసిన తర్వాత రామ పూజ అలా వాళ్ళ చెల్లి భర్తతో పాటు ఇతను పూజలు అవన్నీ చేసుకుని వాళ్ళ చెల్లి అష్టైశ్వర్యాలతో తొలతూగుతుంది. అయితే నారాయణ భట్టు అలా కాదని రామదేవుడిని ఎత్తుక్కుని వచ్చి ఇంటికి తీసుకొస్తాను అని చెప్పి ఎండనక వాననక తిండనక తిప్పలనక అన్నీ మానేసుకుని రామదేవుడిని ఎత్తుక్కుంటా వెళ్తాడు. ఎలా అయితే రామదేవుడు ప్రత్యక్షమయ్యి నేనే రామదేవుడిని అని చెప్తే అప్పుడు నారాయణ భట్టు వాళ్ళ ఊరు తీసుకొచ్చి ఊరు 4 వీధుల తిప్పి రామదేవుడిని ఇంటికి తీసుకెళ్ళి అప్పుడు రామ పూజ చేసుకుంటాడు. అలాగే అష్టైశ్వర్యాలతో తొలతూగుతాడు. తర్వాత ఒక మంచి సంబంధం వచ్చి అది పెళ్లి చేస్తానని వస్తారు నారాయణ భట్టికి ఒక అమ్మాయితోని. అలాగే రామదేవుని సమక్షంలోనే కళ్యాణం కూడా నారాయణ భట్టికి జరుగుద్ది. అలా అలాగా నాగంపట్టు యొక్క కథ సుఖాంతం అవుద్ది. ఈ కథ రామదేవుని కథ ఎవరైతే వింటారో పూజ చేసుకున్న వాళ్ళే కదండి, కథ విన్న వాళ్ళు కూడా అష్టైశ్వర్యాలతో తొలతూగుతారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మా వీడియో చూసిన వారందరికీ ధన్యవాదాలు. శ్రీరస్తు శుభమస్తు. శ్రీరామదేవుని కదా. శ్రీరామదేవుని నాగంపట్టికి కాశీయాత్ర చెయ్యాలనే కోరిక తీరలేదు. ఒకనాడు కొడుకుని పిలిచి, నాయన నాకు కాశీకి వెళ్ళాలన్న కోరిక గాఢంగా ఉంది. నేను యాత్రకు బయలుదేరుతాను. నువ్వు శ్రీ సీతారాం పూజ చేసి వ్రతకథను చెప్పుకోవడం కొనసాగిస్తూ ఉంటూ మానకు సుమ అని చెప్పి భార్యకు కూడా చెప్పి ప్రయాణమై వెళ్ళాడు. ఆ తర్వాత నారాయణ భట్టు రామ పూజ చేసి వ్రతకథ వినడానికి తల్లిని పిలవగా ఆమె ఇది వంట వేళ, తర్వాత వింటానులేనమన్నది. మళ్ళీ సాయంత్రం వేళ వ్రతకథ చెబుతాను వినమంటే ఇప్పుడు పనుల వేళ అన్నది. రాత్రి కథ వినమంటే ఇంకా నిద్ర వేళ, ఇప్పుడు కథ వినలేను అని నిర్లక్ష్యంగా మాట్లాడింది. సంపదలు వచ్చిన తర్వాత ఆవిడకు పూజ వ్రత విధుల మీద శ్రద్ధ తగ్గిపోయింది. ఇంటికి దీపంలో ఉండవలసిన ఇల్లాలికే శ్రద్ధ తగ్గిపోతే ఆ ఇంటి ఐశ్వర్యం ఎలా నిలుస్తుంది? శ్రీరామదేవునికి ఆమె నిర్లక్ష్యం వల్ల కోపం వచ్చింది. వచ్చిన ఐశ్వర్యాలన్నీ తిరిగి వెళ్ళిపోవడం ప్రారంభించాయి. పాత్ర సామాగ్రులన్నీ రామవ్రతం చేసే ఇరుగు పొరుగు వారికి దొర్లిపోయాయి. చివరికి తండ్రి ఏయావారం చేసుకునే చిల్లి రాగి చెంబు కూడా దొర్లిపోతుంటే కూతురు, అమ్మ అదైనా ఉంచమని రామదేవుడిని అడుగు అంది. ఆమె అలా కోరగా అది మాత్రం మిగిలింది. గూట్లోని వెండి కంచం పొరిగింటికి దొర్లిపోతుంటే తల్లి ఆ కంచం అంచు పట్టుకుని లాగింది. పట్టుకున్నది కాక మిగిలిన కంచంలోని భాగమంతా పొరుగువారింటికి దొర్లిపోయింది. మరునాడు ఈ కంచం మాదే, దీని ముక్క మా ఇంట్లో ఉంది అని తల్లి పొరుగువారిని అడిగింది. వారు, మేం మీ ఇంటికి వచ్చి దొంగిలించలేదు, ఈ కంచం మాదే అన్నారు. అప్పుడు సుగుణ తన చేతిలో మిగిలిన కంచం ముక్క తెచ్చి దాన్ని కతికించగా అది ఆ కంచానికి సరిగ్గా అమిరిపోయింది. పొరుగువారు ఆ కంచం మాదే పొమ్మన్నారు. ఆమె సిగ్గుపడి తిరిగి వచ్చింది. కొడుకు అది చూసి, అమ్మా నువ్వు రాంపూజ వ్రతకథ శ్రవణం మాని వేశావు, దాని ప్రభావం ఏది? ఇప్పుడైనా శ్రీరామదేవుడు వ్రతానికి ఇష్టపడతావా అని అడిగితే ఆవిడ ఇంకా ఈ పూసలు కథలు ఎందుకు, పోయిన సంపదలు ఎలాగో పోయాయి, నువ్వు మాత్రం నీ చెల్లిని ఎవరికైనా ఇచ్చి పెళ్లి చెయ్యని చెప్పింది. ఆమె చెప్పినట్లే చేస్తానని చెల్లిని వెంట పెట్టుకుని ప్రయాణమైనాడు నారాయణ భట్టు. కొంత దూరం వెళ్ళగా వారికి నాగంపట్టు కాశీ నుంచి వస్తూ ఎదురైనాడు. రామదేవుడు వ్రత కథలను మారినందుకు అతనికి కూడా వింత అనుభవం ఎదురైంది. దారిలో అతనికి ఒక కోనేరు కనిపించింది. దాహం అనిపించి తన ధనపు మూటను గట్టున పెట్టి నీళ్లు త్రాగడానికి కోనేట్లో దిగాడు. ఎక్కడి నుంచో ఒక పెద్ద గ్రద్ద వచ్చి
పిల్లలకు చెప్పి మీరెక్కడికి వెళుతున్నారని ప్రశ్నించాడు. వారు ఐశ్వర్య మదం వల్ల తమ తల్లి శ్రీరామదేవుని వ్రత కథను నిరాదరణ చేయడం, తన సంపదలన్నీ పోవడం అన్నీ చెప్పి అమ్మ ఈ చెల్లి పెళ్లి చేయమని నాకు చెప్పింది, వరాన్వేషణకై బయలుదేరాము అన్నారు. భట్టు మీ అమ్మ చెప్పినట్లే చెయ్యమని తన ఇంటికి వెళ్ళాడు. నారాయణ భట్టు వరులను గురించి వాకపు చేసుకుంటూ ఒక గ్రామానికి వెళ్ళి అక్కడ ఒక వరుణ్ణి చూసి మా చెల్లిని పెళ్లి చేసుకుంటావా అని అడిగితే వాడు తనకు ఆ ఉద్దేశం లేదని ఖచ్చితంగా చెప్పాడు. మరో ఊరికి వెళ్ళి ఇంకొక వరుణ్ణి అడగగా వారు నాకు ఇదివరకే 2 భార్యలు ఉన్నారు, వారిని పోషించలేకపోతున్నాను, ఇంకొకరిని నాకెందుకు అని ఉన్నమాట చెప్పాడు. అన్నా చెల్లెళ్ళిద్దరూ ఇంకొక గ్రామానికి వెళ్ళారు. ఊరి బయట పూల తోట అందంగా కనబడింది. ఆ తోటలో రామదేవునికి పూజ చేసి వ్రతకథ చెప్పుకుంటే మంచి జరుగుతుందని వారికి అనిపించింది. శ్రీ సీతారాములు పూజ చేశారు, వ్రతకథ రామాయణ కథ చెప్పుకున్నారు. ఆ తర్వాత ఊరిలోకి వెళ్ళబోతూ అక్కడికి పూల కోసం వచ్చిన బ్రాహ్మణ యువకుని చూసి నారాయణ భట్టు అతని దగ్గరకు వెళ్ళి అయ్యా నా చెల్లిని నీకు ఇచ్చి పెళ్లి చెయ్యాలని అంగీకరిస్తావా అని అడిగాడు. దానికి అతడు పెళ్లి చేస్తానంటే కాదన్ను, కానీ మా గురువు గారు ఉన్నారు, వారు అనుమతిస్తే చేసుకుంటానన్నాడు. వారందరూ గురువుగారి దగ్గరకు వెళ్ళారు. నారాయణ భట్టు గురువుగారికి నమస్కరించి విషయం అంతా చెప్పాడు. ఆయన భట్టుతో బ్రహ్మచారిని గృహస్థుని చేస్తానంటే వద్దంటానా, కానీ అతనికి గోష్పాదం అంత భూమి లేదు, చింతాకాంత బంగారం లేదు, మీకు ఇష్టమైతే చెయ్యండి అన్నారు. నారాయణ భట్టు ఆ గ్రామస్తుల సహకారంతో గురువుగారి ఆశీస్సులతోనూ చెల్లిని ఆ విప్రబాలునికి ఇచ్చి ఉన్నంతలో బాగానే పెళ్లి చేశాడు. ఆ కొత్త దంపతులకు నారాయణ భట్టు శ్రీ సీతారాముల పూజా విధానాన్ని, వ్రతకథను చెప్పి మీరు ఈ వ్రతాన్ని ఆచరిస్తూ సర్వ సంపదలతో సుఖంగా ఉండండి దీవించాడు. ఆ దంపతులు భక్తి శ్రద్ధలతో శ్రీరామదేవుని వ్రతం చేయడానికి పూనుకున్నారు. వీరు వ్రతం చేసి కథ చెప్పుకుంటుండగా ఒక ధనికుడైన విప్రుడు వీరి యోగ్యతను గురించి 4 ఎకరాల భూమిని వీరికి దారాదత్తం చేశాడు. మరి కొన్నాళ్లకు ఆ దేశపు రాజుగారి పుణ్య దంపతులైన వారికి ఒక మేడ కట్టించి ఇచ్చి సకల సదుపాయాలు చెయ్యాలని సంకల్పించి అటువంటి వారి కోసం చూస్తున్నారు. ఒకనాటి రాత్రి శ్రీ సీతారాములు ఆయన కల్లో కనిపించి ఈ పుణ్య దంపతులకు నువ్వు సంకల్పించినవన్నీ ఇవ్వమని ఆదేశించారు. మరునాడు రాజుగారు వీరి ఊరికి పల్లకీని పంపించి ఈ పుణ్య దంపతులను ఆహ్వానించారు. వారు వచ్చేసరికి నారాయణి దంపతులు శ్రీ రామదేవుని వ్రతం చేసి కథ చెప్పుకుంటున్నారు. రాజభటులకు మర్యాదలు చేసి వారికి కూడా రామదేవుని కథ వినిపించి ఆ తర్వాత రాజదర్శనానికి వెళ్లారు. రాజుగారు వీరిని సన్మానించి వీరి గ్రామంలోనే రాజభవనం లాంటి ఇంటిని నిర్మించి సకల సదుపాయాలు కల్పించారు. నారాయణ భట్టు ఒకనాడు చెల్లెలతో అమ్మాయి నేను ఎన్నాళ్ళు ఇక్కడ ఉంటాను, మా కుటుంబం దరిద్ర తీరేటట్లు నేను వెళ్ళి శ్రీ రామదేవుని వెంట పెట్టుకుని వస్తాను అని బయలుదేరాడు. ఒక గ్రామంలో ఒక గొల్లవాడిని చూసి విశేషాలేంటి అని అడిగాడు. వాడు అయ్యా నేను గుడ్డివాడిని వడ్డను కావలి కాస్తున్నాను అన్నాడు. బట్టు అతనికి అప్పుడు శ్రీరామకథ వినిపించాడు. గొల్లవాడికి గుడ్డితనం పోయింది, కథలోనే ఇంత ప్రభావం ఉంది, వ్రతం చేస్తే ఇంకెంత మహిమ ఉంటుందో అని వ్రత విధానం చెప్పమని అడిగాడు. భట్టు చెప్పాడు. కొంత దూరం వెళ్ళేసరికి ఒక రాజు విచారిస్తూ కనిపించాడు. నారాయణ భట్టు అతను చూసి రాజా ఎందుకు విచారిస్తున్నారు అని అడిగేసరికి అయ్యా నా రాజ్యాన్ని శత్రురాజులు ఆక్రమించారు. భట్టు ఆయన్ను వాదార్చి మీకు రామకథ ఆక్రమించారు, నా భార్యాపుత్రులు దారి తప్పి ఎక్కడికో వెళ్ళిపోయారు, ఇది నా అవస్థ అన్నాడు. భట్టు ఆయన్ను వాదార్చి మీకు నా రామకథ వినిపిస్తాను వినండి, మీ కష్టాలు పోతాయి అని శ్రీ రామదేవుని కథ చెప్పి వ్రత విధానాన్ని కూడా వివరించాడు. రామకథ శ్రవణ మహిమ వలన అతని భార్యాపుత్రులు వచ్చి కలిసినారు. తిరిగి అతని రాజ్యం అతనికి వచ్చింది. వ్రతం క్రమం తప్పకుండా చేయమని రాజుకు బోధించి భట్టు ముందుకు సాగాడు. కొంత దూరం వెళ్ళక ఒక స్త్రీ ఏడుస్తూ కనిపించింది. భట్టు అబ్బా ఎందుకు విచారిస్తున్నావు అని అడిగాడు. ఆమె నాకు చిన్నతనంలోనే పెళ్ళయింది, నా భర్త దేశాంతరం వెళ్ళినాడు, తల్లిదండ్రులు అత్తమామలు కొన్నాళ్ళు చూశారు, తర్వాత నన్ను ఏకాకి చేశారు అని చెప్పింది. భట్టు అమ్మ నీకు శ్రీరామదేవుని వ్రతం కథా విధానం అన్నీ చెబుతాను, వ్రతం చేసి కథ చెప్పుకొని కష్టాలు తీరుతాయని చెప్పి వ్రత విధానం అంతా చెప్పి వెళ్ళిపోయాడు. ఒక గ్రామం చేరి ఒక ఇంటి ముందు ఆగి అమ్మ రామదేవుని పూజ చేసుకుంటాను కొంచెం చోటిస్తావా అని అడిగితే ఆమె మా ఇంట్లో మడి ఆచారం అంటే కుదరవు, ఇంకొక ఇల్లు చూసుకోండి అని చెప్పింది. కోనేరైనా చూపించు తల్లి అన్నాడు. ఊరికి ఈశాన్య దిశగా కోనేరుంది వెళ్ళు అని చెప్పింది ఆమె. భట్టు వెళ్ళి స్నానం చేసి మళ్ళీ ఇంటికి వచ్చి అరుగు మీద తన సంచులోని పుచ్చిపోయిటకు పసుపు రాసి బొట్టు పెట్టి దాని మీద శ్రీ సీతారాముల పటం పెట్టి ఆవు పాలు గోధురవ్వ పంచదార కలిపి 5 వంటలు చేసి రామదేవునికి పూజ చేసి నైవేద్యం పెట్టి కథ చెప్పుకుంటుండగా ఆమె బయటకు వచ్చినది. భట్టు ఆమెకు తాంబూలము ప్రసాదము ఇచ్చినాడు. భట్టు అక్షింతలు తల మీద వేసుకుని కొన్ని ఆ ఇంటి మీద చల్లి
వెళ్ళిపోయినాడు. అతను వెళ్ళగానే ఆ ఇల్లు ఇంద్రభవనమైంది. యయావారమునకు వెళ్ళిన భర్త కోసం వీధి అరుగు మీద కూర్చుని అతడు రాగానే జరిగిన సంగతి అంతా చెప్పింది. భర్త కోపించి, రామదేవుని పూజ చోటివ్వనన్నావా? ఎంత దౌర్భాగ్యురాలవు నువ్వు! ఆయన ఎటు వెళ్ళినాడు అని అతన్ని వెతుకుతూ వెళ్ళి తన ఇంటికి రమ్మని ప్రార్థించాడు. భట్టు, నేను రామదేవుని వెతకడానికి వెళ్తున్నాను, ఇప్పుడు రాను అన్నాడు. ఆ బ్రాహ్మణుడు, మా వల్ల తప్పు జరిగింది, మన్నించమని వేడుకున్నాడు. భట్టు, మీ ఇల్లు మీరు ఇవ్వనవడంలో తప్పేమీ లేదు. మీరు రామదేవుని వ్రతం చేసుకుని కథ చెప్పుకుంటూ సుఖంగా ఉండండి అని వ్రత విధానాన్ని కథలో చెప్పి పంపాడు. ఆ విప్రుడు వ్రతం చేసి ఐశ్వర్యవంతుడైనాడు. నారాయణ భట్టు ఎండనక మాననక తిండనక తిప్పలనక మానికి గ్రామాల్లోనూ అరణ్యాలను తిరుగుతుంటే ఒక చోట ముఖం తిరిగి పడిపోయాడు. అప్పుడు రామదేవునికి దయ కలిగి ముసల బ్రాహ్మణి వేషంలో వచ్చి అతన్ని లేవదీసి మంచినీళ్ళు ఇచ్చి భోజనం చేద్దు గాని మా ఇంటికి రమ్మని పిలిచాడు. పట్టు, నేను రామదేవుని వెతుకుతున్నాను, ఆయన కనిపించలేక భోజనం చేయను, ఒక జలాశయం చూపిస్తే స్నానం చేసి రామపూజ చేసుకుంటానన్నాడు. రామచంద్రుడు ఒక్క నీరు చూపించాడు. పట్టు స్నానం చేసి వచ్చేసరికి పూజకు వెంటి పీటలు బంగారు పళ్ళాలు కనిపించాయి. పూజ పూర్తి కావస్తుండగా శ్రీ సీతారాములు మా ఇంటికి భోజనానికి రమ్మని మళ్ళీ పిలిచారు. శ్రీరామదేవుడు నాకు కనిపించదాకా భోజనం చేయనని భట్టు అనగా, వద్ద బ్రాహ్మణుడు నేను నువ్వు వెతుకుతున్న శ్రీరామదేవుణ్ణి అన్నాడు. భట్టు, అయితే కావచ్చు మహానుభావ, నాకు నువ్వు నిజ రూపంతో దర్శనం ఇవ్వాలి, అప్పుడే నేను ధన్యుణ్ణి అవుతాను అని చెప్పగా శ్రీరాముడు హనుమ, సీత, లక్ష్మణ, భరత శత్రుఘ్నుడి పరివారంతో అతని ముందు సాక్షాత్కరించాడు. నారాయణ భట్టు ఆనందపరచుడే, శ్రీమద్వి మునీంద్ర చిత్త నిలయం సీతా మనోనాయకం వాల్మీకోద్భవాత్మయోధి ససీనాం స్మీరననం చిన్మయం నిత్యం నీరద నీలకాయమమలం నిర్వాణ సందాయకం శాంతం సత్యం మనామయం శివకరం శ్రీరామచంద్రం భజే అని స్తుతించాడు. శ్రీరామచంద్రుడు చిరునవ్వు నవ్వుతూ, భట్టు, ఇప్పటికైనా భోజనం చేస్తావా అని అడిగాడు. భట్టు ఆయనకు నమస్కరించి, దేవా, నువ్వు నాతో వస్తానని వాగ్దానం చేసి తప్పకుండా భోజనం చేస్తా నన్నాడు. రాముడు వాగ్దానం చేశాడు. సీతా మహాదేవి అప్పుడు వెండి పీటలు బంగారు కంచాలు పెట్టి శ్రీరామునికి అతని పరివారానికి నారాయణ భట్టికి పంచభక్ష పరిమన్నాలతో భోజనం పెట్టింది. కర్పూర తాంబూలాలు కూడా వేసుకున్న తర్వాత నారాయణ భట్టు, రామదేవ, నాతో మీరు రావాల్సిందని ప్రార్థించాడు. శ్రీరాముడు, ముందు నువ్వు నడుస్తుండు, నీ వెనక నేను వస్తానన్నాడు. భట్టు ప్రయాణమే కొంత దూరం వెళ్లి వెనక్కి తిరిగి చూశాడు. రాముడు కనిపించలేదు. భట్టు దుఃఖపావసుడై మూర్ఛిల్లాడు. రాముడు అతన్ని సేద తీర్చి, ఇలా పడిపోయావేంటి అని ప్రశ్నించాడు. భట్టు చేతులు జోడించి, మహానుభావని మహిమ బ్రహ్మాది దేవతలు, మునీశ్వరులు, యోగీశ్వరులు ఎవరు తెలుసుకునలేరు. నేను ఇంత వాడను, నీ పరీక్షకు నిలవగలవు, నానా తప్పులు మన్నించి నాతో రా అని ప్రార్థించగా పయోనిధి అయిన శ్రీరాముడు అంగీకరించి, నువ్వు మార్గ మధ్యలో ఎవరింటికి వెళ్ళావు, వారి ఇళ్లకు నన్ను నీ భుజాల మీద ఎక్కించుకుని తీసుకుని వెళ్ళా అన్నాడు. ముందుగా ఇల్లెవనన్న ఆమె ఇంటికి నారాయణ భట్టు రాముడు తీసుకుని వెళ్ళాడు. తర్వాత విచారగ్రస్తులైన స్త్రీ ఇంటికి, ఆ తర్వాత రాజ్యం పోగొట్టుకున్న రాజు ఇంటికి, తర్వాత గురల్లవాణి ఇంటికి శ్రీరాముడు తీసుకుని వెళ్ళాడు భట్టు. వారందరూ భట్టు చెప్పినట్లు శ్రీ సీతారామదేవుని వ్రతం చేస్తూ కథ చెప్పుకుంటుండగా చూసి శ్రీరామచంద్రుడు సంతోషించి వారికి అఖండ ఐశ్వర్యాలు ప్రసాదించాడు. ఆ పైన నారాయణ భట్టు శ్రీరాముడు తన చెల్లెలి ఇంటికి తీసుకుని వెళ్ళగా వారు శ్రీరామదేవ వ్రత కథాశ్రవణంతో నిత్యం ఆనందిస్తూ సకల సంపదలతో తొలుతూగుతుండడం చూచి శ్రీరాముడితో భట్టు కూడా ఆనందించారు. నారాయణి తన ఇంటికి వచ్చిన శ్రీరామునికి అన్నగారికి సకల మర్యాదలు చేసింది. భట్టు, అమ్మా, నేను శ్రీరామదేవుణ్ణి మన ఇంటికి తీసుకుని వస్తున్నాను, నాతో పాటు నీవు బావగారు కూడా రండని పిలుచుకుని వెళ్ళాడు. వారు తమ గ్రామ సరిహద్దుల్లోకి వచ్చేసరికి గ్రామస్తులు చూసి నాగంపట్టుతో, మీ అబ్బాయి, కూతురు, అల్లుడు ఇంకా ఎవరెవరో వస్తున్నారని చెప్పారు. నాగంపట్టు దంపతులు చాలా సంతోషంగా ఎదురు వచ్చి కౌగిలించుకోబోయారు. నారాయణ భట్టు వారిని వారించి, తల్లిదండ్రులారా, నేను శ్రీరామదేవుడు తీసుకుని వస్తున్నాను, మీరు ఇంటికి వెళ్ళి శుభ్రం చేసి నల్లగా అలికి తెల్లగా ముగ్గులు పెట్టి పచ్చగా గడపకు పసుపు రాసి మామిడాకులు తోరణాలు కట్టి పూజకు నైవేద్యానికి అన్ని సిద్ధం చేశాక మాకు కబురు చేయండి, నేను శ్రీరామదేవుడిని మన ఇంటికి తీసుకువస్తానని చెప్పాడు. నాగంపట్టు సరే అని వెళ్ళి అన్ని ఏర్పాట్లు చేసి నారాయణ భట్టుకు రమ్మని పిలిచాడు. నారాయణ భట్టు ఆనందంగా శ్రీరామదేవుడిని తన భుజస్కంధాల మీద పెట్టుకుని గ్రామంలోని 4 వీధులను ఊరేగించి తమ ఇంటికి తీసుకుని వచ్చి శ్రీరామదేవునితో, దేవదేవ, మీరు మా ఇంట్లో కుడిపాదం పెట్టి ప్రవేశించాలి అని కోరాడు. శ్రీరామదేవుడు అలాగే ఇంట్లో కుడిపాదం పెట్టేసరికి ఆ ఇల్లు ఇంద్రభవనంగా మారిపోయింది. అప్పుడు నారాయణ భట్టు శ్రీరామదేవునితో, స్వామి,
స్వామి, నేను పేదవాడను, నీ భక్తి తప్ప ఇతరేమీ ఎరుగని వాడని నా ఎందు దయవుచ్చి నాకున్న ఈ పుచ్చిపేటని సింహాసనముగా భావించి దీని మీద అధివసింపుమని కోరగా శ్రీరాముడు దాని మీద కూర్చున్నాడు. వెంటనే ఆ పుచ్చిపేట నవరత్న ఖచ్చితమైన బంగారు సింహాసనముగా మారిపోయింది. అతనితో పాటు సీత, హనుమ, లక్ష్మణుడు, భరతుడు, శగ్నికుడు మొదలైన పరివారం అంతా వచ్చి కూర్చున్నారు. నాగపట్ట కుటుంబం వారందరూ ప్రత్యక్షంగా శ్రీ సీతారాం పూజ చేసి వ్రత కథ చెప్పుకుని కథాక్షంతల శిరస్సుల మీద ధరించారు. ఇంతలో ఒక బ్రాహ్మణుడు వచ్చి తన కుమార్తెను నారాయణ భట్టకిచ్చి వివాహం చేస్తాను అంగీకరించమని కోరినాడు. అది శ్రీరాముని అనుగ్రహంగా భావించి వారందరూ ఆమోదించగా మంచి ముహూర్తాన్ని గుచ్చిన ముత్యాలు తోరణాలు కట్టి గుచ్చని ముత్యాలు తలంబ్రాలుగా పోయించి మహావైభవంగా వివాహం జరిపించారు. ప్రత్యక్ష దైవమైన శ్రీరామచంద్రునికి వారు ఎప్పుడు పూజలు చేస్తూ వ్రత కథలు చెప్పుకుంటుండేవారు. శ్రీ సీతారాములు వారికి ఆయుర ఆరోగ్య భోగ భాగ్యాలు ఇచ్చి రక్షిస్తుండేవారు. ఈ వ్రతం ప్రపంచమంతా చేశారు. చేసిన వారందరూ శ్రీరామదేవుని దయ వల్ల అష్టైశ్వర్యములు పొంది సుఖముగా జీవించారు. స్వస్తి.